వెల్కమ్ బ్యాక్. చుట్టూ ఎత్తైన కొండల మధ్య పచ్చని అడవుల నడుమ పొగ మంచుతో 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది పాండవుల జలపాతం. అక్కడ చేరుకోవడానికి దారి లేకపోయినా అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్లి ఆ సుందరమైన జలపాతాన్ని చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. బయ్యారం పచ్చని అడవుల్లో దాగిన మరో అద్భుతం చింతోని గుంపు జలపాతం. ఇది ఆదిలాబాద్లోని బొగతాను తలపిస్తుంది. ఈ రెండు జలపాతాలు బయ్యారం అడవుల్లో కనువిందు చేస్తూ పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండవుల జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడికి చేరుకోవాలంటే అడవిలో 2 కిలోమీటర్ల దూరం కాలినడకన నడవాల్సిందే. పాండవుల జలపాతం చూసేందుకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి పర్యాటకులు అధికంగా వస్తుంటారు. వీకెండ్లో అయితే ఫ్యామిలీలతో ఆ ప్రాంతం నిండిపోతుంది. అయితే జలపాతం చేరుకోవడానికి సరైన దారి లేకపోయినా పర్యాటకులు పెరుగుతూనే ఉన్నారు. ఈ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా చేసి దారి ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని టూరిజం డిపార్ట్మెంట్కు వినతులు వస్తున్నాయి. బయ్యారం మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతోని గుంపు జలపాతం ఏకంగా మినీ బొగతను తలపిస్తుంది. దీంతో వారం రోజులుగా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే అడవి మార్గంలో సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని టూరిస్టులు కోరుతున్నారు.